చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏంది అంటే 3XO తీసుకోవచ్చా తీసుకోరాదా, ఏ వేరియంట్ బట్ అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ వెహికల్ తీసుకోవచ్చా తీసుకోరాదా, తీసుకోవడానికి నేను సజెస్ట్ చేయను. ఇది కొద్దిగా తక్కువ మైలేజ్ ఇస్తుంది, బట్ లేదు కుదవడ్డట్టు ఉన్నది దీనిలో. నమస్తే ఎవ్రీవన్, ఎట్లున్నారు? సో ఇవాళనైతే నేను మీకోసం ఒక మంచి వెహికల్ అయితే తీసుకొని వస్తున్నాను. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏంది అంటే 3XO తీసుకోవచ్చా తీసుకోరాదా, ఏ వేరియంట్ తీసుకోవాలా ఏంది అని చెప్పి నన్ను మస్తు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ సెగ్మెంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటితో కంపారిజన్లో 3XO బెస్టా కాదా అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తా. సో ఇవాళనైతే నేను ఒక 3XO MX3 Pro వేరియంట్ అయితే తీసుకొని వచ్చాను మీ ముందడికి. దీన్ని కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తా. దానికి ముందు అసలు యాక్చువల్గా 3XOలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ మనం పెట్రోల్ అండ్ డీజిల్ రెండు వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇలా. సో MX1 పెట్రోల్లో ఉంటుంది, MX2 నుంచి డీజిల్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5 లగ్జరీ, AX7 లగ్జరీ, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీని తర్వాత దీని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే కొన్ని వేరియంట్స్ లోనే అవైలబుల్లో ఉంది. అవి ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనతో ఉన్న వెహికల్ అయితే MX3 Pro. సో దీని డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ వెహికల్ లెంత్ వచ్చేసి దాదాపు 4 మీటర్స్, అందుకే ఇది బి సెగ్మెంట్ SUV అయింది. దీని తర్వాత దీని విడ్త్ వచ్చేసి 1.8 మీటర్స్. దాని తర్వాత దీని హైట్ కూడా మనకు 1.65 మీటర్స్ వరకు అయితే మనకు అవైలబుల్లో ఉంది. దీని తర్వాత దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు 180 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నది. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్ అన్ని చెప్పుకుంటూ దీన్ని వేరే వేరియంట్స్ తో నేను ఖచ్చితంగా కంపేర్ చేస్తా. అంటే మనం ప్రైస్ పాయింట్ లో అప్గ్రేడ్ కావచ్చా కారాదా, ఇదేంటి అంటే మిడ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసిక్ లెవెల్, మరి బేస్ తీసుకోకుండా ఇది తీసుకుంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి. దీని తర్వాత మనకు అత్యవసరమైన ఫీచర్స్ ఏంటి, మళ్ళీ దాని తర్వాత యాడ్ ఆన్ అంటే లగ్జరీ కంఫర్ట్ కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఇవి మనం అప్గ్రేడ్ కావచ్చా కారాదా, బాగా పైసల్లో ఏది తీసుకోవాలి, తక్కువ పైసల బడ్జెట్ లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఏది తీసుకోవాలి, ఇట్లాంటి అన్ని విషయాల గురించి అయితే మీకు చెప్తా. సో ఫస్ట్ మన దగ్గర ఉన్నది అయితే డీజిల్ వేరియంట్. ఇది ఏంటి అంటే మనకు 1.5 లీటర్ టర్బో CRD ఇంజన్. ఇది ఏంటి అంటే మనకు 6 ట్రాన్స్మిషన్ మాన్యువల్ తోనైతే వచ్చింది ఈ వెహికల్. ఇంకా మనకు పెట్రోల్ లో చూసుకున్నట్టయితే మనకు 1.2 లీటర్ ఇంజన్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఫస్ట్ మనం ఈ వెహికల్ ఎక్స్టీరియర్ గురించి అయితే చూసుకుందాం. తర్వాత ఇంటీరియర్ పోయి ఇంటీరియర్ లో వ్యవస్థ ఎట్లున్నది, మనకి ఇది సూట్ అవుతుందా కాదా, ఇలా అసలు ఏమేమి మిస్ అయినాయి, దీని తర్వాత అప్గ్రేడ్ ఎట్లా కావచ్చు అనే విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం దీనిలో ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకు మహీంద్రా కొత్త లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్రోమ్ లా. దాని తర్వాత మనకు చిన్న క్రోమ్ క్లాడింగ్స్ అయితే ఇచ్చిర్రు. దాని తర్వాత మిగతా ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తము మనకి ఇదంతా మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత మనం కింద చూసుకుంటే హార్డ్ బ్లాక్ లో మనకైతే లోవర్ బంపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇది బేస్ వేరియంట్ కాబట్టి మిడ్ బేస్ అనుకోవచ్చు. సో ఇందులో మనకి ఎటువంటి అడాస్ ఫంక్షనింగ్ లేదు కాబట్టి మనకు రేడార్ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత 360 డిగ్రీస్ కెమెరాస్ కూడా లేవు ఇలా. సో మనకు కెమెరా కూడా ప్రొవైడ్ చేయలేదు, ఈవెన్ ఫ్రంట్ సెన్సార్స్ కూడా లేవు. బట్ ఇది స్టిల్ మనకు వాల్యూ ఫర్ మనీ వెహికల్. అది ఎట్లా అనేది మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. సో ఇక మనము దీని హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు ఇలా. LED హెడ్ ల్యాంప్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మనకు DRLs కూడా ఉన్నాయి, అవే మనకు టర్న్ ఇండికేటర్స్ లాగా కూడా వర్క్ చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ ఇదే మనకు హై బీమ్ లో బీమ్ అన్ని ఇదే హెడ్ ల్యాంప్ లోకి వస్తుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ దీనికి ఫాగ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ కస్టమర్ అనేది మనకు ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్ అయితే పెట్టుకున్నాడు. ఇలా చాలా వరకు ఆఫ్టర్ మార్కెట్ చేసే కూడా ఉన్నాయి, నేను చెప్తాను అవి ఎగ్జాక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు డైమండ్ కట్ లో మనకైతే ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే మనకు ఒక డీసెంట్ లుక్, ఒక మంచి ఒక బల్క్ వెహికల్ చూసినట్టయితే అనిపిస్తుంది. చాలా మంది ఈ డిజైన్ కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయినారు. సో మనకి ఈ లోవర్ బంపర్ కింద మనకు సిల్వర్ ఫినిష్ అయితే స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మనము ఫ్రంట్ షీల్డ్ లో చూసుకుంటే, మనకి ఫ్రంట్ షీల్డ్ లో కూడా పెద్ద ఆటో సెన్సింగ్ సంబంధించింది లేకపోతే అడాస్ ఫీచర్స్ కి సంబంధించిన అయితే ఏం లేవు. మనకి జస్ట్ వైపర్స్ వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్. సో మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ లో ఏముంది, దాని తర్వాత ఇంటీరియర్ పోయి చూసుకుందాం. సో మనం ఇక సైడ్ ప్రొఫైల్ కి వచ్చాం అనుకో, ఫస్ట్ మనం దీన్ని వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి మనకైతే 16 ఇంచ్ స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వీల్ క్యాప్స్ తోని. ఇలానైతే MX3 Pro అయితే మనకు అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం AX5 నుంచి అయితే అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ క్లాడింగ్, మొత్తం కనెక్టెడ్ సేమ్ డిజైన్స్ తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం సైడ్ మిర్రర్ చూసుకుంటే, ఇవి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ కానీ మనకు ఆటో ఫోల్డింగ్ అయితే లేవు. మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు. దీనికి 360 డిగ్రీస్ కెమెరాస్ లేవు కాబట్టి మనకు కింద ఏం కెమెరా అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇదైతే మనకు ORVM మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండ్రు. అన్ని వేరియంట్స్ కి ఇట్లనే ఉంటది. ఇక దీని తర్వాత మనం విండోస్ చూసుకుంటే, విండోస్ అయితే మంచి స్పేషియస్ విండోస్ అయితే మనకు ఇచ్చిండ్రు.
అంటే ఎక్కువ లైట్ లోపలికి ట్రావెల్ చేసి మనకు లోపల ఇంటీరియర్లో కూడా స్పేషియస్గా అనిపించడానికి. దాని తర్వాత మనం డోర్ హ్యాండిల్ చూసుకుంటే బాడీ కలర్లో డోర్ హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి ఇక్కడ ఏమో టచ్ సెన్సర్స్ కానీ, బటన్స్ కానీ, కీలెస్ ఎంట్రీ కానీ ఇట్లాంటి ఏం లేవు. దీనిలో మనకు మాన్యువల్ కీయే పెట్టుకొని యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మనం ఏదైనా లాక్ అన్లాక్ సెంట్రల్ లాకింగ్ తో అయితే పనిచేస్తుంది వెహికల్. ఒకవేళ అది కూడా పని చేయకపోతే మనం మాన్యువల్ అయితే ఇక్కడ కీ పెట్టుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్లో ఇంతే. దీని తర్వాత మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ఇది ఆఫ్టర్ మార్కెట్ కస్టమర్ పెట్టుకున్నది. ఇది రూఫ్ రైల్స్. ఇందులో మనకు రూఫ్ రైల్స్ కూడా 80% ప్రొవైడ్ చేయడం జరగలేదు. సో ఈ MX3 Pro అయితే దాని తర్వాత వేరియంట్స్ నుంచి అయితే ప్రొవైడ్ చేసింది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు క్వార్టర్ గ్లాస్ ప్లేస్ అయితే మనకి ఇక్కడ నార్మల్ గా ఒక బ్లాక్ ఫినిషింగ్ తోనైతే క్లోజింగ్ అయితే చేశారు. ఇది కూడా కొద్దిగా యూనిక్ గానే కనబడుతుంది వెహికల్ లో. సో ఇక మనం బ్యాక్ చూసుకున్నాం అనుకో, బ్యాక్ లేనిది అంటే ఇది MX3 Pro లా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకు మహీంద్రా లోగో ఉన్న XUV 3X అన్న బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇది ఏ వేరియంట్ అనేది మాత్రం ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. ఏ వేరియంట్స్ లో కూడా మాక్సిమం వరకు ఇవ్వలేదు ఇందులో. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు లోవర్ బంపర్ మొత్తం హార్డ్ ప్లాస్టిక్ లోనే బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేసి, దాని తర్వాత చూసుకుంటే మనకి కింద సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు రిఫ్లెక్టర్లు ఇచ్చిండు, 2 మనకు రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక దీని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు కనెక్టెడ్ LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు రివర్స్ లైట్ తో పాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక మనం కొంచెం పైనకి వచ్చి చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ రేర్ వైపర్ కానీ, వాషర్ కానీ, డీఫాగర్ కానీ ఇట్లాంటి ఏం కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈవెన్ ఈ స్పాయిలర్ కూడా ఆఫ్టర్ మార్కెట్ లో పెట్టుకున్నదే. సో స్పాయిలర్ అనేది దీనికి రాలేదు. దీని తర్వాత వేరియంట్స్ లో మాత్రం స్పాయిలర్ రావడం అయితే జరిగింది. నార్మల్ గా అయితే మనకు స్పాయిలర్ లా టాప్ మౌంటెడ్ స్టాప్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే దీనికి స్పాయిలర్ ఇయ్యలేదు కాబట్టి దీనికి స్టాప్ లైట్ అనేది లోపలనే ప్రొవైడ్ చేశారు. ఈ స్పాయిలర్ మాత్రం ఆఫ్టర్ మార్కెట్ కస్టమర్ పెట్టుకున్నది. ఇక మనము యాంటీనా గురించి చూసుకుంటే ఏ వేరియంట్ లో కూడా షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయలేదు. అన్నిట్లో కూడా సేమ్ ఇట్లాంటి యాంటీనా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టైల్ ల్యాంప్స్ లో మనకి ఈ పియానో బ్లాక్ ఫినిషింగ్ డైమండ్ కట్ డిజైన్ తో మాత్రం బ్యూటిఫుల్ రేర్ వ్యూ అయితే మనకు చూడడానికి అయితే ప్రొఫైల్ లో కనిపిస్తుంది. ఇక మనం బూట్ గురించి మాట్లాడుకుంటే బూట్ ఓపెన్ చేయడానికి అయితే మనకి ఇక్కడ చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో మనకి లాక్ లో ఏంది అంటే మనకి జస్ట్ లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇచ్చారు. దాంతో ఆటోమేటిక్ గా అయితే ఓపెన్ అవ్వదు. సో మనమే మాన్యువల్ గా ఇక్కడ నుంచి దీన్ని ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ క్లిక్ చేసి మనము బూట్ అయితే ఓపెన్ చేయాలి ఇట్లా. సో మనం ఇక్కడ బూట్ స్పేస్ గురించి చూసుకున్నట్టయితే మనకు దాదాపు 295 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అవైలబుల్ ఉంటుంది. బట్ మహీంద్రా వాళ్ళు ఏంటి అంటే టోటల్ టాప్ వరకు ఫిల్ చేసుకుంటే 365 లీటర్స్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది అని చెప్పిండ్రు. సో మనం ఇంకా ఎక్స్ట్రా బూట్ స్పేస్ కావాలి అనుకుంటే మనకు ఈ సీట్స్ అనేది 60/40 స్ప్లిట్ అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకుంటే మనకు ఫ్లాట్ సర్ఫేస్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి అయితే మంచి స్పేషియస్ క్యాబిన్ అయితే మనకు దొరుకుతుంది బూట్ లో. ఇక దీని తర్వాత దీని టూల్ కిట్ కానీ, ఎక్స్ట్రా వీల్ కానీ మనకి ఈ లోపల అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఓపెన్ చేసుకుంటే మనకి టూల్ కిట్ మనకు స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో మనము ఒకసారి లోపలికి పోయి లోపల మన వ్యవస్థ ఏంది అవన్నీ అయితే మనం చూసుకుందాం. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు దీని లిడ్ అయితే మనం లోపల నుంచి వెళ్ళి అన్లాక్ చేసి ఓపెన్ చేయాలి. సో దీనికి ఫ్యూయల్ కెపాసిటీ కూడా 42 లీటర్స్ అయితే ఇల్లు ఇవ్వడం జరిగింది. సో మనం ఒక్కసారి అయితే ఫస్ట్ మనం రేర్ సీట్ లో కూర్చొని వ్యవస్థ ఎట్లుందో చూసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సీట్లలోకి పోయి లోపల మనం ఇంటీరియర్ ఆప్షన్స్ ఎట్లున్నాయో అయితే చూసుకుందాము. సో ఇదైతే డోర్ చూసుకోవచ్చు మనకు దాదాపు మంచి వైడ్ గానే ఓపెన్ అవుతుంది. ఈజీగా ఎక్కడము దిగడం అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత నేను సీట్ కూడా నేను డ్రైవింగ్ పొజిషన్ లో పెట్టుకునే అడ్జస్ట్మెంట్ అయితే ఫ్రంట్ డ్రైవర్ సీట్ పెట్టేసుకున్నా. నేను దాదాపు 5'10" ఉంటా. సో దాని ప్రకారంగా మన లోపల స్పేస్ ఎట్లుందో అయితే చూసుకుందాము. సో మీరైతే చూసుకోవచ్చు నేను డ్రైవింగ్ చేసే పొజిషన్లో పెట్టుకున్న తర్వాత నాకు నీ స్పేస్ అయితే మస్తు ఉన్నది. లెగ్ రూమ్ అయితే డేంజరస్ ఉన్నది. నాకు ఇల్లు అయితే 1% కూడా ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత నాకు ఇక్కడ మనకు ఫీట్ పెట్టుకునే దగ్గర కూడా నాకైతే ఏ ప్రాబ్లం లేదు. బట్ నాకు ఏంది అంటే నాకు థై సపోర్ట్ అనేది అంతగానం లేదు. నా హైట్ నేను చెప్పినట్టే 5'10" వరకు ఉంటాను. నాకు థై సపోర్ట్ అయితే సీరియస్గా నాకు అంత కంఫర్టబుల్ అయితే లేదు. ఓకే అడ్జస్టబులే. దాని తర్వాత సీట్స్ చూసుకుంటే సీట్స్ మనకు ఈ MX3 Proలో మనకు ఏంది అంటే కంప్లీట్గా ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. X5 లగ్జరీ నుంచి ఏంది అంటే మనకు కంప్లీట్గా లెదర్ అపాలస్ట్రీ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం ఫస్ట్ ఇందులో డోర్ సైడ్ చూసుకుంటే నాకు ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ లాక్ అన్లాక్ అయితే ప్లాస్టిక్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకు సాఫ్ట్ టచ్ అనేది లేదు, కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మనకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్లో 4 స్పీకర్లు ఉన్నాయి. ఈ 4 డోర్లకు 4 స్పీకర్లు, 2 ట్విటర్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీని తర్వాత నాకు ఇక్కడ విండోస్ రోల్ అప్ రోల్ డౌన్ చేసుకోవడానికి పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆటో డౌన్ ఆటో అప్ అయితే లేదు ఇందులో. ఓవరాల్గా ఇది నేను ఇంకేంది అంటే ఇక్కడ మనకు సీట్ సస్పెన్షన్ అంటే సీట్ కంఫర్ట్ మాత్రం మస్తు సాఫ్ట్ ఉన్నాయి అన్నట్టు. సీట్స్ చాలా మెత్తగా సీట్స్ ఉన్నాయి.
నాకైతే మంచి సీటింగ్ పొజిషన్ అయితే కంఫర్టబుల్ దొరికింది. నాకు ఒక అండర్ థై సపోర్ట్ దొరికితే మాత్రం మంచి కంఫర్ట్ అయితే దొరుకుతుండే. దాని తర్వాత నాకు ఇక్కడనైతే ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఈ వేరియంట్లో. AX5 నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్యాసింజర్స్కి మనకు వెనక 2 సీట్స్కి అయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రాబ్ హ్యాండిల్స్ తెలిసిన ప్రతి కార్లో వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం తలిగేసుకోవడానికి ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేసిండు. ఇలా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకు సెంట్రల్ కన్సోల్ నుంచి వెళ్ళి మధ్యలో మనకు 2 ఏసీలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్యాబిన్ ఇంకా ఈజీగా కూల్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా C టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు 120 వాట్స్ 12 వోల్ట్స్ మనకు ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేసిండు. సో మనకి ఇక్కడ వెనక కూర్చున్న వాళ్ళకైతే ఛార్జింగ్ విషయంలో కానీ, ఏసీ విషయంలో కానీ, కంఫర్ట్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వెహికల్లో ముగ్గురు కూడా కూర్చొని కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం ఒక చిన్న బంప్ అవుతుంది. అది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు కానీ ఓకే, మంచి సిట్టింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం ముందుకు పోయి వ్యవస్థ ఏందో అయితే చూసుకుందాం. సో ఇక మనమైతే XUV 3XO డ్రైవింగ్ సీట్లో కూర్చొని మనకు MX3 ప్రోలో మనకి ఏం అవైలబుల్ ఉంది అన్నీ చూసుకుందాము. ఫస్ట్ నాకు కూర్చోగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే నాకు ఈ లంబార్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్. అయితే సీట్లకి ఇట్లా మంచిగా ఫిక్స్ అయిపోయినట్టున్న ఒక బేబీ కూర్చున్నట్టు. నాకు ఎటు కదలాల్సిన అవసరం లేదు, నాకు డిస్కంఫర్ట్ లేదు. నాకు కంప్లీట్ బాడీ వెనక మొత్తము సీట్కి అయితే మంచిగా నాకైతే మంచి కంఫర్ట్ అయితే ఇచ్చింది. సో ఒకసారి నేను ఇక్కడ ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నా. నేను ఒక్కొక్క విషయం గురించి అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనము దీని గురించి మాట్లాడుకుంటే, డోర్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనము ఇంతకుముందు వెనక సీట్లో డోర్స్ చెప్పినట్టే మొత్తము హార్డ్ ప్లాస్టిక్తోనే ఉన్నది. ఈవెన్ మనకు డోర్ హ్యాండిల్స్ కానీ, లాక్ అండ్ అన్లాక్ బటన్ కానీ ఇవైతే ఇచ్చారు. దీని తర్వాత మనకి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి ORVMని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలక్ట్రానికల్గా. దాని తర్వాత 4 విండోస్ గురించి ఇక్కడనే మనకు పవర్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఒక డ్రైవర్ సీట్ సైడ్ మాత్రం మనకు ఆటో డౌన్ అని కానీ ఆటో అప్ కానీ మనకు బటన్ ప్రొవైడ్ చేశారు. దీని తర్వాత డోర్స్ లాక్ అన్లాక్ మిగతా విండోస్కి పవర్ ఇవ్వకపోవడం ఇట్లాంటి విషయాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 2 బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మంచి స్పేస్. దాని తర్వాత ఇంకేమైనా కూడా పెట్టుకోవడానికి మనకి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవైతే ఇది. దీని తర్వాత ఇక్కడ మనకు ఒక స్పీకర్ ఒక ట్వీటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది డోర్లో ఉన్న వ్యవస్థ. దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఈ ప్లేస్లో మనం చూసుకుంటే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ బటన్ అయితే మనకి ఇక్కడ ఉన్నది. దాని తర్వాత ఆటో స్టాప్, ఆటో ఆన్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ అడ్జస్టర్, హెడ్ ల్యాంప్ లెవెల్ అడ్జస్టర్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేసిండ్రు. నాకు ఇలా అంటే ఈ వెహికల్లో కూర్చున్న తర్వాత నాకు ఒకటి మంచిగా ఏమనిపించింది అంటే, నేను ఇక్కడ ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత నాకు బ్లోవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకి అంటే ఒక స్లైడర్ ఇచ్చిండ్రు. దాంతో మనం ఏసీస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఫ్రంట్లో. సో ఇది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే చాలాసార్లు నేను డ్రైవ్ చేసేటప్పుడు నా పక్కలకి ఏసీ కావాలి, నాకు వద్దు. అట్లాంటప్పుడు ఇదైతే మనకు మంచిగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇక మనం ఇక్కడ చూసుకుంటే 2 లివర్స్ అయితే మనకు తెలిసినాయి. లెఫ్ట్ లివర్ మొత్తం మనకు వైపర్స్కి సంబంధించింది అండ్ రైట్ లివర్ మొత్తం మనకు హెడ్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్కి సంబంధించిన అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం స్టీరింగ్ వీల్ గురించి చూసుకుంటే మనకు ఉట్టి ప్లాస్టిక్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అంత కాసేం లేదు. దీన్ని AX5 లగ్జరీ నుంచి వెళ్ళి మనకు కొంచెము ఏమంటారు షైనీ ఆబ్జెక్ట్స్ అయితే అందులో ఇచ్చిర్రు. ఇలా ఏం లేదు, వట్టిదే, లెదర్ ర్యాప్డ్ కూడా కాదు ఇది. దీని తర్వాత దీనిపైన ఉన్న ఆప్షన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే నాకు రైట్ సైడ్ మొత్తము మన ఏంటిది క్రూజ్ కంట్రోల్కి వాయిస్ అసిస్టెంట్కి మ్యూట్ ఆప్షన్ ఇవి మాత్రమే ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు మీడియా కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోన్ లిఫ్ట్ చేసుడు, కట్ చేసుడు ఇట్లాంటి పంచాయతీ కూడా వీళ్ళు ఇచ్చేసిండ్రు. ఇంతకు మించి స్టీరింగ్లో అయితే నాకు ఏ ఆప్షన్స్ లేవు. మరి క్లస్టర్ సంగతి ఏంటంటవా, క్లస్టర్ నాకు నచ్చలేదు. క్లస్టర్లో అసలు ఏం లేదు, మొత్తం మాన్యువల్ క్లస్టర్, MID కూడా ప్రొవైడ్ చేయలేదు. అదంతా ఏదో చిన్నప్పుడు ఆడుకునే పాత కార్లలో ఉన్న వ్యవస్థ అయితే ఉన్నది. సో దీని క్లస్టర్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా 3 బటన్లు అయితే ఇచ్చారు. ఇవి వాడు అంత కాసేం అనిపించలే, కష్టంగానే ఉన్నాయి అవి వాడు. సో ఇదైతే నాకు నచ్చలేదు. ఇట్లాంటి క్లస్టర్ ఓకే ఉన్న వాళ్ళు అయితే వేరియంట్ తీసుకోవచ్చు. నా లెక్క నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా అప్గ్రేడ్ కావాల్సిందే. ఇలా వ్యవస్థ నాకైతే అసలు నచ్చలే. ఇక మిగతా వాటి గురించి ఇన్ఫర్టైన్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు 10 ఇంచ్ టచ్ ఇన్ఫర్టైన్మెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేసిండ్రు. ఇది ఆటో ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీని తర్వాత మనకి ఇక్కడనే రేడియో ఆప్షన్స్, సెట్టింగ్స్, మ్యూజిక్, ఫోన్ కాల్స్ ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ అయితే మనకి టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఈ అంత పెద్దగా ఏమైతే లేవిల్లా, జస్ట్ నార్మల్ ఒక ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి. అంత ఫ్యూచరిస్టిక్ అయితే ఏం లేదు ఈ MX3 Pro వేరియంట్లో. దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకు హజార్డ్ లైట్ ఇచ్చిండ్రు, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ ఆఫ్ ది ఇచ్చారు. దాని తర్వాత మనకి టెంపరేచర్ బటన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ అప్ డౌన్ బటన్లు ఉన్నాయి, టెంపరేచర్ పెంచడం, తక్కువ వేయడం, ఇంతకు మించి ఏం లేవు. 4 లెవెల్స్ ఉన్నాయి.
కూల్లో 4 లెవెల్స్ హీటర్లో 4 లెవెల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ బ్లోవర్ అయితే బాగా పెద్దగా ఇచ్చిండు. ఇక్కడ మనకి ఏసీ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడనే ఇచ్చిండు. బ్లోవర్ కూడా మనకి పెద్ద పాతకాలంలో ఉండే రేడియో దాని లాగానైతే ఉన్నది. సో అన్ని మనకు వెర్టికల్ పొజిషన్ ఇచ్చింది. ఇక్కడ ఎట్లా ఈ వెహికల్ ఎట్లా డిఫాగర్ లేదు కాబట్టి మనకు ఓన్లీ ఫ్రంట్ విండ్ షీల్డ్ కావాల్సిన హీటర్ మాత్రమే ఆన్ అవుతుంది. దాని తర్వాత మనకు ఎక్కడ ఏసీ కావాలని అడ్జస్టబుల్ బటన్స్, ఇంతకు మించి ఇలా ఏం లేదు. మనకి ఇక్కడ ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి సాకెట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో ఆడ మనం ఛార్జింగ్ వైర్ పెట్టుకొని ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఇక మనకు ముందట 4 ఏసీ వెంట్లు అయితే వచ్చింది. ఇక మనం డాష్ బోర్డ్ గురించి చూసుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే ఎక్కడ కూడా మనకు సాఫ్ట్ టచింగ్స్ అయితే లేవు. మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓన్లీ ఇక్కడ సెంట్రల్ కన్సోల్ దగ్గర మాత్రము కొంచెం పియానో బ్లాక్ ఫినిషింగ్ లోనైతే మనకు కొద్దిగా ఓకే, ఈ మొత్తం దానిలో ఇది కొద్దిగా మంచిగా కనబడుతుంది. దీని తర్వాత ఇక్కడ కూడా మనకు డైమండ్ డిజైన్ తోనైతే కటింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది మాన్యువల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ గేర్ రాడ్ అయితే ట్రెడిషనల్ గేర్ రాడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ బ్రేక్ కూడా మాన్యువలే. ఇక్కడ మనకు 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాని తర్వాత ఆర్మ్ రెస్ట్, ఒక ఆర్మ్ రెస్ట్ కి మాత్రం లెదర్ తోనే ఉన్నది, లెదర్ ఫినిషింగ్ తోని. దీన్ని ఓపెనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ అయితే అవైలబుల్ లో ఉన్నది. సో ఇది స్లైడింగ్ అయితే చేసుకోరాదు, ఫిక్స్డ్ ఆర్మ్ రెస్ట్. ఇంతకు మించి ఇల్లనైతే ఏం లేదు. సీట్ కంఫర్ట్ మాత్రం మంచిగా ఉన్నది. నాకు ఫ్యాబ్రిక్ సీట్స్ అయినా కూడా నాకు మంచి కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నది. దీని తర్వాత ఇక మనం అక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక గ్లవ్ బాక్స్. ఇలా బాగా డీప్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇది కూల్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, నార్మల్ గ్లవ్ బాక్సే. దీని తర్వాత ప్యాసింజర్ సీట్ల ఎయిర్ బ్యాగ్ ఆఫ్ ఆన్ చేసుకునే బటన్ అయితే మనకు అట్లా లాస్ట్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనకి ఇంతే, ఈ వెహికల్ ఇంతకు మించి ఏం లేవు. ఇక దీని తర్వాత పైన చూసుకుంటే మనకు డే అండ్ నైట్ IRVM అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మాన్యువల్ది, ఆటో డిమ్మింగ్ అయితే లేదు. దీని తర్వాత మనకి ఇక్కడ గ్లాస్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అద్దాలు పెట్టుకోవడానికి. దీని తర్వాత మనకి ఇక్కడ ఇది ఏంటి అంటే MX3 Proలో మనకు 300 XUV 300లో ఏదైతే చిన్న సన్ రూఫ్ వస్తుండదో అదే సన్ రూఫ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం ఈవెన్ దీని ఇది కూడా మనం మాన్యువల్ గానే క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కొంచెము కంట్రోల్, దీని కంట్రోల్ మాత్రం ఇక్కడ నుంచి ఇచ్చిండ్రు, ఓపెనింగ్ క్లోజింగ్ చేసుకునేది. సో ఓవరాల్ గా సన్ రూఫ్ కూడా అంతేం ఎగ్జైట్ చేయలేదు. ఓకే, ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టు సన్ రూఫ్ పంచాయితీ. అదే నువ్వు AX5 లగ్జరీ పోయినావు అనుకో, వాళ్ళు ఏంటి అంటే పానరామిక్ సన్ రూఫ్ ఇస్తారు. సో వెహికల్ ని మంచిగా ఎంజాయ్ చేయాలి, నాకు అన్ని ఫీచర్స్ కావాలి అనుకుని లద్ తీసుకోవచ్చు. అండ్ ఇలా పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే, నాకు నచ్చని డ్రాబ్యాక్, MX3 Proలో డ్రైవర్ హైట్ అడ్జస్టబుల్ అయితే ఇవ్వడం జరగలేదు. సో ఇప్పుడు నాకైతే సీరియస్లీ అన్కంఫర్టబుల్ పొజిషన్ లోనే కూర్చున్నాను నేను. నాకు ఎప్పుడు కానీ కొంచెం హైట్ లో కూర్చుంటే నాకు ఆ డ్రైవింగ్ అనేది నాకు ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇలా ఏదో కుదవడ్డట్టు ఉన్నది దీనిలో, ఇది నాకు నచ్చలేదు. దీని తర్వాత AX5 వేరియంట్లో అయితే మాన్యువల్, AX5 లగ్జరీలో కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మనం ఎప్పుడైతే AX7 లగ్జరీకి పోతామో అప్పుడు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది డ్రైవర్ సీట్కి కానీ ప్యాసింజర్ సీట్కి కానీ. ఇక ఇంతకు మించి ఇలా పంచాయతీ అయితే ఏం లేదు. సో ఇక దీని సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మెన్షన్ చేసిన అయితే 6 ఎయిర్ బ్యాగ్లు, ABS, EBD ఇట్లాంటి మస్తు ఆప్షన్స్ అయితే దీనిలో మనకి సేఫ్టీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఇలా నాకు నచ్చింది ఏంటి అంటే, బేస్ వేరియంట్ నుంచి ప్రతి ఒక్క వీల్ కి మనకు ఏంది డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొక మంచి విషయము. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసినప్పుడు అయితే మనకు మంచి సేఫ్టీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనిలో నేను ఫ్రంట్ సెన్సర్స్ అయితే లేవు, 360 కెమెరా లేవు. AX5 లగ్జరీ నుంచి అయితే అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను AX5 లగ్జరీ వెహికల్ కూడా చూసిన. సో అదేంటి అంటే ఇంటర్నెట్ ఉంటుంది, అందులో స్మార్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, మన మొబైల్ కనెక్టివిటీ ఉంటుంది వెహికల్ తోని. దాని తర్వాత ADAS ఉంటుంది, ADAS Level 2 ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అందులో ఏంది అంటే అది ఎక్కువ సాఫ్ట్వేర్ గ్లిచ్ అయితే జరిగింది. అంటే అదేంది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అవన్నీ ఉంటాయి కదా 360 కెమెరాల, అవన్నీ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోవడము. ఇందులో ఏది పడుతుంది మనకు MIDలో కానీ లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ లో కానీ ఏది పడితే అది ఓపెన్ అవ్వడము, ఇట్లాంటి బగ్స్ అయితే అందులో ఉన్నాయి. సో అందుకే నేను ఆ వెహికల్ ని చేయలేదు. నాకు ఎందుకంటే చాలా మంది, నేను నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, ఈ వెహికల్ వచ్చేసి నాకు దాదాపు 11.5 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్నది. సో దాదాపు 13.5 నుంచి 14 లక్షల వరకు అయితే మన వెహికల్ ఆన్ రోడ్ అవుతుంది. సో ఆన్ రోడ్ అంత అంటే అంత బడ్జెట్ 14 లక్షల బడ్జెట్ ఉంది నాది, ఇంతకు మించి నేను పోను. నాకు ఒక మంచి వెహికల్ కావాలంటే డెఫినెట్ గా 3XO తీసుకోవచ్చు. కానీ నేను చెప్పిన కొన్ని విషయాలు అయితే అందులో లేవు, అంటే మిస్సింగ్. నాకు రేర్ వైపర్ కానీ రేర్ డిఫాగర్ కానీ లేకపోతే కొంచెం అంటే కన్వీనియంట్గా ఉండదు నా డ్రైవింగ్కి. సో కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉంటుంది. ఒక మంచి స్ట్రక్చర్డ్ బాడీ 5 స్టార్ వెహికల్ మళ్ళీ మినిమల్ మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే 100% మనం తీసుకోవచ్చు ఈ వెహికల్. సో ఇక AX5 లగ్జరీ ఇవన్నీ ఎవరు తీసుకోవాలంటే ఇంకొంచెం నేను బడ్జెట్ స్ట్రెచ్ చేసుకోగలుగుతా, నాకు అన్ని
ఏమంటారు నాకు కంప్లీట్‌గా ఫీచర్డ్ వెహికల్ కావాలి నాకు అనుకుంటే మాత్రం AX5 లగ్జరీకి మనం అప్‌గ్రేడ్ అయితే కావచ్చు. ఇక మనం వెంటిలేటెడ్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అవన్నీ మనకి AX7 లగ్జరీలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేటెడ్ సీట్స్ ఇట్లాంటి పంచాయతీ అయితే. ఓకేనా? సో, ఇప్పుడు ఒకసారి మనము వెహికల్ ఓవర్‌వ్యూ అయితే మనం చూసేసాము. ఇంటీరియర్ కూడా చూసుకున్నాము. వీళ్ళు ఇంతకు మించి అయితే ఏం లేదు. కొద్దిగా నాకెందుకంటే 3X కొంచెం హైప్ ఎక్కువ చేసిండ్రు అనేది అనిపించింది. ఓకే. అంటే మనము 18, 19 లక్షలు పెడితే ఫీచర్స్ వస్తున్నాయి బెస్టే. బట్ అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో, మనమైతే వెహికల్ నడిపి ఒకసారి అయితే చూద్దాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది మనకు పవర్ ఎట్లుంది, పికప్ ఎట్లుంది దీనిది. ఎందుకంటే నాకు 700 నడిపినా కాబట్టి ఇది నాకు ఒకసారి డ్రైవ్ చేస్తే నాకు అర్థం కూడా అవుతది. నాకు ఫస్ట్ డిస్కంఫర్ట్ వచ్చేసి నాకు ఈ సీట్ హైట్ అడ్జస్టబుల్ లేదు. సో, చూద్దాం మనకి స్టీరింగ్‌లో కూడా మనకు 3 రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. అంటే నార్మల్ మోడ్‌లో పెట్టుకోవచ్చు స్టీరింగ్ దాన్ని. పవర్ స్టీరింగే దాన్ని. సో, స్పోర్ట్స్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే కంఫర్ట్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. ఈ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. అవి ఇక్కడ మనకు సెంట్రల్ కన్సోల్ నుంచి అయితే తీసుకోవచ్చు. సో, వెహికల్ అయితే నేను నార్మల్‌గా పికప్ అయితే నాకు ఓకే బావుంది. ఒకసారి నేను స్పీడ్‌గా నడిపి చూస్తా. సో, సెకండ్ గేర్‌లో ఉన్నా నేనిప్పుడు. చూద్దాం ఎట్లా పోతదో. ఓహ్! 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 బందోబస్తే మంచిగానే లేస్తుంది బండి. సో, ఒకసారైతే మనము చూద్దాం హైవే మీద ఎట్లుంటది ఏంది అనేది. టాప్ స్పీడ్ ఎంత పోతది. సో, వెహికల్‌లా ఇప్పుడు నాకు గేర్ షిఫ్ట్ నాకైతే ప్రాబ్లమ్ లేదు. పికప్‌లో కూడా ప్రాబ్లమ్ లేదు. నాకు డీజిల్ బండి నడిపినట్టయితే లేదు. ఇంజన్ సౌండ్ కూడా హెవీగా ఏం లోపలికి వస్తలేదు. బాగా స్మూత్ ఉన్నది ఇంజను. దాని తర్వాత పికప్ కూడా డీజిల్ బండిలు ఉన్నట్లేదు. పెట్రోల్ వెహికల్ నడిపినట్టే. మనకు డిఫరెన్స్ అయితే తెలవది. నాకైతే మంచి పికప్ అయితే ఉన్నది. అండ్ స్టీరింగు, బాడీ కంట్రోల్ గానీ, స్టీరింగ్ తిప్పడం గానీ, మంచి అంటే చేతిలో ఉన్నది వెహికల్. దాని తర్వాత నేను చెప్పినా కదా నాకు ఇలా కుదవడ్డట్టు ఉన్నది కాబట్టి నాకు కొంచెం రియర్ వ్యూ మిర్రర్స్ గానీ, ORVMs గానీ అవి చూడ్డానికి కూడా నాకు అంత కంఫర్టబుల్ పొజిషన్ అయితే లేవు నాకు పర్సనల్‌గా. దాని తర్వాత నేను మీకు చెప్పుడు మర్చిపోయినా. ఇలా ఏంది అంటే నార్మల్‌గా మనకు వేరే వెహికల్స్‌లలో ఎట్లా ఫ్రంట్ ప్యాసింజర్‌కి డ్రైవర్ సీట్‌కి మాత్రమే సీట్ బెల్ట్ అలర్ట్ ఉంటది. కానీ ఈ వెహికల్‌లో 5 సీట్లకు 5 సీట్లు సీట్ బెల్ట్ అలర్ట్. దాని తర్వాత మనకి ఇక్కడ క్లస్టర్‌లో తెలుస్తది. అంటే ఏ సీట్‌లో ఎవరు కూర్చుందని చెప్పి. నార్మల్‌గా ఇప్పుడు ఎవరైనా వెనక పర్సన్ మధ్యలోలో కూర్చుంటే మనకి ఇక్కడ తెలుస్తది మధ్యలోలో కూర్చున్నారు అని చెప్పి. సో, అదొక మంచి ఫీచర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆహ్, ఓవరాల్‌గా పికప్ అయితే మస్తున్నది. హ్యాండిలింగ్ కూడా మంచిగున్నది. నాకు డీజిల్ వెహికల్ అటువంటి అస్సలు లేదు. సో, ఇది యాజ్ యూజువల్‌గా 1.5 లీటర్ టర్బో ఇంజిన్ కాబట్టి మనము పవర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలేజ్ విషయానికొస్తే ఈ సెగ్మెంట్‌ల వేరే వెహికల్స్‌తోని కంపేర్ చేసుకుంటే ఆహ్, ఇది కొద్దిగా తక్కువ మైలేజే ఇస్తుంది. సో, కస్టమర్‌ని అడిగినా ఈ వెహికల్ తీసుకున్న కస్టమర్‌ని ఆయన కూడా పెద్ద అంతగానం మంచిగుంది అని అయితే ఏం చెప్పలేదు. సో, ఎగ్జాక్ట్ నెంబర్ కూడా ఆయన ఇయ్యలేకపోయిండు. ఓవరాల్‌గా వెహికల్ అయితే డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మంచిగుంది. ఒకసారైతే దీని టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేద్దాం మనం ఎంత పోతదనేది. ప్రస్తుతం అయితే ఫోర్త్ గేర్‌లో ఉన్నా. సో, ఫోర్త్ గేర్‌లో కూడా వెహికల్ మంచిగానే లేచింది. సో, క్విక్‌గానైతే 100 కిలోమీటర్లు ఈజీగా అసలు 100లో పోతున్నట్టు కూడా అనిపిస్తలేదు. అండ్ దీనికి 4 డిస్క్ బ్రేక్‌లు ఉండడం వల్ల నేను ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా స్పీడ్ కంట్రోల్ అయితే చేయగలుగుతున్నా. నాకు ఈవెన్ ఏదైనా సడెన్‌గా ఏదైనా వచ్చినా కూడా నాకు ఈజీగా వెహికల్ అయితే 4 వీల్స్ కంట్రోల్ అయిపోతున్నాయి. అదొక మంచి సేఫ్టీ విషయం అని చెప్పుకోవచ్చు. మేజర్ అనుకోని యాక్సిడెంట్ నుంచి అయితే ఈజీగా సేఫ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటది. సో, డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పరంగానైతే మంచిగుంది వెహికల్‌లోనైతే ఏం డిఫెక్ట్స్ లేవు. అంటే ఈ ప్రైస్ పాయింట్‌ల వీళ్ళిచ్చే ప్రైస్ పాయింట్‌ల ఈ XUV 3X పోలా మనకి ఈ వేరియంట్‌కి క్రూజ్ కంట్రోల్ ఇచ్చుడు అనేది హైలైట్ విషయము. నాకైతే ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. అంటే నేను క్రూజ్ కంట్రోల్ చాలా వరకి టాప్ వెహికల్స్‌కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో ఈ వెహికల్‌కి అయితే క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. నాకు మంచిగా అనిపిస్తుంది. సో, మనకు కొంచెం ఈజ్ ఉంటదన్నట్టు. ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు పెద్ద రోడ్స్ పైన ట్రావెల్ చేసేటప్పుడు మనం ఒక కాన్స్టెంట్ స్పీడ్ పెట్టుకోవచ్చు. మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతది. దాంతోని పాటు మనకు కొంచెం రిలాక్సేషన్ అయితే దొరుకుతది. వేరే వేరియంట్స్ కూడా మీకు కావాలి అంటే నా టాప్ ఎండ్ వేరియంట్స్ కూడా రివ్యూ చేయడానికి రెడీ ఉన్నా. బట్ నాకు మనస్ఫూర్తిగా నేను చేయాలనుకునే మాత్రం MX3 ప్రోనే. ఎందుకంటే ఇది బడ్జెట్‌లో ఒక వాల్యూ ప్యాక్డ్ వెహికల్. ఇక ఇలా మిస్సింగ్ అంటే మాత్రం నేను చెప్తా MID క్లస్టరును రేర్ వైపర్స్ కానీ, రేర్ డిఫాగర్స్ కానీ వైపర్ ఇయ్యకపోయినా మంచిగా డిఫాగర్ ఇచ్చుంటే బాగుండేది. సో,
ఇంతకు మించి ఏం లేదు. దీనిలో ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు అవైలబుల్ అయితే లేవు. ఫైనల్‌గా ఇదన్నా పంచాయతీ ఎక్స్‌యూవీ 3XOది. నేను పర్టిక్యులర్‌గా MX3 Pro వేరియంటే కావాలని వెయిట్ చేసి మరి ఈ వెహికల్ తీసుకొని మీ ముందర తీసుకొచ్చిన. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లెవెల్‌లో 3XO తీసుకోవాలి. ఇక నాకు ఎక్కువ బడ్జెట్ పెట్టగా నాకు 3XO కావాలి అనుకునేటోళ్ళకైతే ఈ వేరియంట్ పర్ఫెక్ట్ ఉంటది. ఇలా నేను ఆల్రెడీ చెప్పినట్టు మిస్ అయినవి మాత్రము చిన్నవి మిస్ అయినాయి మనకు. అవి అంత అవసరం కూడా లేదు. చాలా మందికి ఇప్పుడు పుష్ స్టార్ట్ బటన్ అవసరం అనిపిస్తది. సో నాకంత మ్యాండేటరీ ఏమి అనిపించింది కానీ మనం బడ్జెట్ కన్స్ట్రెయిన్‌లో పోయినప్పుడు ఖచ్చితంగా కొన్నిటి కాడ కాంప్రమైజ్ అయితే కావాలి. సో ఇక ఫైనల్ క్వశ్చన్, ఈ వెహికల్ తీసుకోవాలా తీసుకోవద్దా? తీసుకుంటే ఏ వేరియంట్ తీసుకోవాలి? ఇప్పుడైతే మీరు MX3 Pro గురించి అయితే కంప్లీట్‌గా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు చెప్తే చూడండి, ఇందులో అయితే మనకు 2 ఫ్యూయల్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ ఉంది, ఇంకోటి డీజిల్. ఇప్పుడు పెట్రోల్ లెవెల్ తీసుకోవాలి, డీజిల్ లెవెల్ తీసుకోవాలంటే వాళ్ళ యూస్ కేస్‌ని బట్టి ఉంటుంది. అంటే పర్ యానం ఎన్ని కిలోమీటర్స్ నడుపుతున్న దాన్ని బట్టి మనము ఫ్యూయల్ సెలెక్ట్ అయితే చేసుకుంటాం. ఇక దీని తర్వాత దీని వేరియంట్ గురించి విషయానికి వస్తే, ఫస్ట్ మనము బాడీ ఎక్స్టర్నల్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే మాత్రం వెహికల్ ఎట్లకెళ్ళి చూసినా కూడా టాప్ ఎండ్, చిన్నది, పెద్దది అన్ని నీకు సిమిలర్ రోడ్ అపియరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ వెహికల్ పైన ఎక్కడ కూడా మనకు బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అది ఏ వెహికల్ అనేది దానిలో మనకు లేదు. సో ఇప్పుడు ఇక్కడ మనకు చేంజ్ అయ్యేది ఏంటంటే పిండి కొద్ది రొట్టె లెక్క. ఇప్పుడు MX3 Pro వేరియంట్ కంటే చిన్నదైతే తీసుకోవడానికి నేను సజెస్ట్ చేయను. MX Pro 3 నుంచి వెళ్ళి పైనకి మనం పోవాలి. ఇప్పుడు నా బడ్జెట్ ఇంతే 14 లక్షలు నాకు వెహికల్ కావాలి, నాకు XUV 3XOనే కావాలి అనుకున్న వాళ్ళకి MX3 Pro వేరియంట్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి. వేరే విషయం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇంకొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటా, నాకు కొంచెం ఫీచర్స్ కావాలి అనుకున్నాను. ఇప్పుడు నార్మల్గా ఇలా లేని డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ లేదు, దాని తర్వాత రేర్ వైపర్, డిఫాగర్ లేదు. సో AX5కి పోవచ్చు కొంచెం బడ్జెట్ ఎక్కువ పెంచుకొని. ఆ డబ్బులు వాల్యూ ఫర్ మనీ ఇవ్వ అంటే పెట్టాలి. నీకు కావాల్సిన వేరియంట్, నీకు కావాల్సిన ఫీచర్స్ కావాలంటే ఖచ్చితంగా కొంచెం అప్గ్రేడ్ కావాలి. బేసిక్గా పోతా అంటే ఈ వేరియంట్, లేదు ఇంకొంచెం డబ్బులు పెడతా అంటే AX5 వేరియంట్, లేదు నాకు 360 degrees కెమెరాస్ కావాలి, నాకు ADAS ఫంక్షనింగ్ కావాలి, నాకు అన్నీ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా AX5 లగ్జరీ తీసుకోండి. నాకు వెంటిలేటెడ్ సీట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా AX7 లగ్జరీకి అయితే ఓన్లీ పానోరామిక్ సన్ రూఫ్ ఇదంతా పంచాయతీ అయితే మనకి AX7 నుంచి అయితే దొరకడం జరుగుతుంది. లేదు నాకు ఎట్లున్నా సరిపోతుంది, నాకు చిన్న సన్ రూఫ్ సరిపోతుంది, నాకు జస్ట్ ADAS ఉంటే సరిపోతుంది, నాకు జస్ట్ లెదర్ సీట్స్ అయితే సరిపోతుంది, నాకు వెంటిలేటర్ వద్దు అనుకున్న వాళ్ళకి AX5 లగ్జరీ అయితే తీసుకోవచ్చు. ఇక నేను చెప్తున్నా కదా, బడ్జెట్ నువ్వు ఎంత ఎక్స్టెండ్ చేసుకోగలిగితే నీకు అన్ని ఫీచర్స్ అయితే యాడ్ అని అయితే. నాకు ఈ వెహికల్లో నచ్చింది ఏంటి అంటే ఈ బడ్జెట్లో మనకు క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇక మనకు బూట్ స్పేస్ గురించి తెలిసిందే, బూట్ స్పేస్ చిన్ననే ఉంటుంది. ఈ సెగ్మెంట్లో వేరే వాటితో పోల్చుకుంటే నార్మల్గా నెక్సాన్తో కానీ ఇంకా వేరే వెహికల్స్తో మనం ఈ సెగ్మెంట్లో పోల్చుకుంటే మాత్రం బూట్ స్పేస్ కొంచెం తక్కువనే ఉంటుంది. సో ఓవరాల్గా XUV 3XO పంచాయతీ అయితే ఇది. ఒకవేళ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కూడా నెక్స్ట్ వీడియోస్లో ఆ పాయింట్స్ మిస్ కాకుండా చూసుకుంటా. ఇక దాని తర్వాత మీకు ఏమన్నా మనకు తెలుసు కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి మీకు ఏ వెహికల్ కావాలన్నా కూడా నేను 100% ఆ వెహికల్ రివ్యూ అయితే చేయడానికి రెడీ ఉన్నా, చేస్తా కూడా. ఏ వెహికల్ అయినా పర్లేదు, అది ఏ వెహికల్ అన్నా కానీ మీరు అడుగురి, నేను చేసి మీకోసం పెడతా. పాత వెహికల్, కొత్త వెహికల్ దీంతో సంబంధం అయితే లేదు. మీకు ఏ వెహికల్ కావాలన్నా కింద కమెంట్ చేయండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అస్సలే మర్చిపోకూరు. ఎందుకంటే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నన్ను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి బూస్ట్ చేస్తుంది. నేను ఒకవేళ ఏదన్నా తప్పు మిస్టేక్స్ చెప్పుంటే కూడా ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి, నేను నేర్చుకుంటా. షేర్ చేసుడు మాత్రం అస్సలే అట్లనే నాది ఇన్స్టాగ్రామ్లో విట్టాకిల్ అని చెప్పి కార్కెట్ టిప్స్ గురించి నేను చెప్తున్నా. ఒకవేళ మీరు ఎవరైనా డైరెక్ట్ మాట్లాడాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒక ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయరు. మనం డైరెక్ట్ కమ్యూనికేషన్లోకి అయితే రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా 100% క్లియర్ చేయడానికి అయితే రెడీ ఉన్నా. సో ఇక నెక్స్ట్ వీడియోలలో మంచి లైనప్లు అయితే నా దగ్గర కార్లు ఉన్నాయి. వాటి డీటెయిల్డ్ రివ్యూతో అయితే మేము ముందరికి వస్తా. అప్పటి వరకు లైక్ చేసి సపోర్ట్ చేసి మాత్రం అస్సలే మర్చిపోకుండ్రి. జై హింద్.